పట్టుకోండి పట్టుకోండి. ఆగరా. నీల్ డౌన్, కూర్చోబెట్టండి. నీల్ డౌన్, నీల్ డౌన్. ప్రమాదంలో ఉన్న అమ్మాయిల్ని కాపాడడానికి మేమిచ్చిన సింబల్ని సరిగ్గా యూజ్ చేసుకున్నావమ్మా. ఒక అమ్మాయి ప్రమాదంలో పడకుండా ఆదుకున్నావు. సార్, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఆడపిల్లని అర్ధరాత్రి పూట ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. తీసుకెళ్ళండియా. చాలా థ్యాంక్స్ అక్క. ఆ మృగాళ్ల చేతుల్లో నా జీవితం నాశనం అయిపోకుండా కాపాడారు. చాలా థ్యాంక్స్ అక్క. ప్రమాదం ప్రతి చోట ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంకెప్పుడు అమాయకంగా ఎవరిని నమ్మొద్దు. ఇలా మోసపోవద్దు. ఇద్దరు మగాళ్ళున్నారు, అయినా ఈ నైట్ టైంలో ఈ అమ్మాయిని కాపాడడానికి చాలా ధైర్యం చూపించావమ్మా. వెరీ గుడ్. ఈ అమ్మాయిని ఇంటి దగ్గర మేము డ్రాప్ చేస్తాం. అలాగే సార్. అమ్మ మీరు రండి, మీ అడ్రస్లో డ్రాప్ ఓకే చేస్తాం. సార్, చాలా థ్యాంక్స్ అండి. ఎంకన్న స్వామి, ఏందయ్యా ఇది? రాను రాను ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. అన్నపూర్ణ, అమ్మా అన్నపూర్ణ. అన్నా వెళ్ళొస్తామమ్మా. అట్నే అన్నా, భద్రంగా పోయేసి రండి. మేము కూడా పోయేసి వస్తాం. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అట్నే లేరా, నువ్వు షాప్లో కాస్త భద్రం. అమ్మా విజయ, వెళ్దామా? అలాగే మావయ్య గారు. అమ్మా, ఓ ఎన్నా, ఏందన్నా ఇది? శుభవా అంటూ బయలుదేరితే ఇట్ట అయిపోయి ఉండది. అవును మావయ్య గారు, ఉన్నట్టుండి అంతలా గాలి రావడం ఏంటి? అత్తయ్య గారి ఫోటో పడిపోవడం ఏంటి? అవన్నీ ఏం కాదులే అమ్మా, వెళ్దాం పదండి. లేదునా, నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉండాది. వదిన ఫోటో కింద పడ్డవేందన్నా? గాలికి వస్తువులు కింద పడకుండా ఎలా ఉంటాయమ్మా? దీన్ని కూడా అప్సెకను అనుకుంటే ఎలా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు భయపడి మమ్మల్ని అందరినీ భయపెట్టకు. మాకేమీ కాదు, ఓకేనా? విజయ, వెళ్దాం పదండి. అర్జున్, పదరా. నాన్న, అత్తయ్య అంతగా చెప్తుంది కదా. ఏంట్రా నువ్వు కూడా? గాలొచ్చి కిటికీలు కొట్టుకున్నాయి, పరదాలు ఊగాయి. ఆ గాలికి మీ అమ్మ ఫోటో కూడా కింద పడబోయింది. కర్టెన్లు ఊగినంత మాత్రాన అది ఏమన్నా అప్సెకనుమా? అలాగే కదా ఇది కూడా. రోజు పోయే పనే కదన్నా. ఈ ఒక్క పొద్దు పోకపోతే ఏమైపోతాది? నా మాట వినన్నా. ఈ ఒక్క రోజుకి వద్దులే అన్నా. లేదమ్మా, నాకు ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళాలి. దయచేసి నువ్వు ఇలాంటివన్నీ పెట్టకు, సరేనా? రేయ్, పదండి.
భగవంతుడా, ఏంది సామి ఇది? శుభవా అంట పనికి బయలుదేరేటప్పుడు ఇట్టా జరుగుతా ఉండాది. మా అన్నకి చెప్తే వినకుండా మొండిగా పోతా ఉండాడు. ఏ ప్రమాదం రాకుండా చూడు వెంకన్న, నువ్వే చల్లంగా చూడాలా. ఈ స్పిరిట్తో ఈ గోడౌన్ మొత్తం తొగలబడేలా చేస్తాను. కృష్ణంరాజు పరువుని నొడి వీధికి తీసుకొస్తాను. ఏంటమ్మా నువ్వు? టైం ఎంత అవుతుంది? ఇప్పుడా వచ్చేది? స్టాఫ్ అందరూ ఎప్పుడో వచ్చారు, నువ్వేంటి ఇంత లేట్గా వచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఇంటి దగ్గర కొంచెం పనుంది సార్, అందుకే రావడం కొంచెం ఆలస్యమైంది. ఇంట్లో పనులు చూసుకోవడానికి ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇలా వచ్చి పనుల్లో చేరడం ఎందుకు? త్వరగా వెళ్ళు. హ్యాండ్ బ్యాగ్లో యాసిడ్ ఉందేంటి? ఎవరి మీద పోయాలని తీసుకొచ్చావు? కొత్తగా వచ్చావు, స్టాఫ్తో పగ ఉండే అవకాశమే లేదు. నీ పగ పై వాళ్ళ మీద అయితే సైలెంట్గా తీసుకొని లోపలికెళ్ళు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది.